భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణ సత్యనారాయణపురం సమీపంలో హజ్రత్ నాగుల్ మీరా దర్గాలో అర్చకుల వేదమంత్రాల నడుమ గురువారం శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. మత సామరస్యాన్ని పెంపొందించేలా ఈ దర్గాలో శ్రీరామనవమి వేడుకలు, శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు హిందువులు సహా మహమ్మదీయులు సైతం భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2.25 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తామన్నారు షర్మిల. ప్రతి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని, వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందిస్తామన్నారు. పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే జగన్ ఎన్నికలు ఉన్నాయని సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని అన్నారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా? వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేది, వారసుడి పాలనలో ఎక్కడికి పోయింది అని షర్మిల నిలదీశారు. ప్రజలను కదిలిస్తే ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని, అందరిలోనూ చెప్పుకోలేని బాధ ఎక్కువగా ఉందన్నారు సునీత. పులివెందుల ప్రజలతో పాటు నేను బాధపడుతున్నానన్నారు. దీన్ని మే 13న జరిగే ఎన్నికల్లో ఓటమి రూపంలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. వివేకానందరెడ్డిని దారుణంగా చంపిన వారిని ఓడించాలన్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారని, వీటన్నింటికీ ప్రజలే ఓట్ల ద్వారా తీర్పు చెప్పాలని సునీత కోరారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీతో ఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ల పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని బారాస అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు కొందరు తనతో టచ్లో ఉన్నారని, అక్కడ అంతా భాజపా పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.